విశాఖ గాజువాక ఎల్బీ నగర్ లో దారుణం జరిగింది. ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రవిచంద్ర ప్రియురాలు మౌనికను అతి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. మౌనిక కాళ్లు చేతుల్ని కాల్చేసినట్లు తెలుస్తోంది. హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే మౌనిక డబ్బుల కోసం తనను వేధిస్తుందని రవిచంద్ర చంపేశాడని పోలీసులు చెబుతున్నారు. విశాఖ గాజువాక్ లో మర్డర్ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ నిన్న విశాఖలో గాజువాక ప్రాంతంలో మహిళ దారుణ హత్యకు గురైంది. అయితే ప్రియురాలు మౌనిక, అదేవిధంగా నేవీలో ఉద్యోగం చేస్తున్న రవీంద్ర గత సంవత్సరాల కాలంగా ఇద్దరు కూడా కలిసి ఉంటున్నట్టు తెలుస్తుంది. అయితే రవీంద్ర తన భార్య పుట్టింటికి వెళ్లే క్రమంలో నిన్న మధ్యాహ్నం ఆ మౌనికాని ఇంటికి పిలవడం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య రాత్రి 9 వరకు కూడా సఖ్యతగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 9 తర్వాత వీరిద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. దీనికి ప్రధాన కారణం డబ్బే ఆమె డిమాండ్ చేస్తుందనే కారణంతోనే హతమార్చినట్టు చెప్తున్నారు. కానీ దీనిపైన పూర్తి సమాచారం స్పష్టత ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే గత సంవత్సరాల కాలంగా వీళ్ళు చాలా సఖ్యతగా ఉంటున్నారు. ఈ తొలక పరిచయం కూడా బయట ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా కొనసాగిస్తున్నారు. తన భార్యకు కూడా ఏదైతే రవిచంద్ర కూడా తన భార్యకు కూడా ఈ విషయాన్ని ఇప్పటికీ తెలియకుండా, చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియకుండా రహస్యంగా నడిపిస్తున్నాడు. నిన్న రాత్రి ఏం జరిగిందనే విషయం పైన పోలీసులు రవిచంద్రను రహస్యంగా విచారిస్తున్నారు. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులకు లొంగిపోయిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఏదైతే మౌనికాను హత్య చేసిన తర్వాత శరీర భాగాలు సగం ముండం వరకు ఫ్రిడ్జ్ లో ఉంచడం జరిగింది. ఆ ముండం నుంచి కాలు వరకు కూడా కింద భాగాన్ని ఒక గోల్డ్లో పెట్టి ఆ ఇంట్లోనే దాచిపెట్టడం జరిగింది. కాలు, చేతులు, తల భాగాన్ని సమీపంలోని అడివరం ప్రాంతంలో దారపాలెం వద్ద పడేసినట్టు తెలుస్తుంది. కొన్ని శరీర భాగాలను కూడా కాల్చినట్టు చెప్తున్నారు. కానీ దీనిపైన పోలీసులు మొత్తం అన్నింటినీ కలెక్ట్ చేసుకుని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి, కేవలం డబ్బే అనా లేకపోతే ఆమె వేధిస్తుందనే కారణంతోనే పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నారు. కానీ ఇంత కిరాతకానికి ఎందుకు పాల్పడ్డాడు? ఆయన పనిచేస్తున్నది కూడా నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అంత సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎందుకు అంత ఆవేశంగా పైన ఈ విధంగా విచక్షణ రహితంగా దాడి చేశాడనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తారు. గాజువాక సిఐ పార్థసారథి కేసును ఆయన టేకప్ చేసి నిన్న ఘటనా స్థలానికి వెళ్లిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి పోస్ట్ మార్టం పంపిస్తున్నారు. అదేవిధంగా రవిచంద్రన్ కూడా అధికారులు తీసుకు విచారిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలిసే అవకాశం మరి కాసేపట్లో ఉంది. దీని మీడియా సమావేశం కూడా పెట్టే విషయం అయితే తెలుస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.